పోలవరం జిల్లాలోని వరద నీరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శబరి, గోదావరి సంగమం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శబరి బ్రిడ్జిని ఆనుకొని భారీగా ప్రవహిస్తున్న నీరు స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. దీంతో కాజ్వేలు, ఏజెన్సీల ప్రాంతాల్లోని ఆందోళన మొదలైంది. ఇప్పటికే ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని 35,000 కుటుంబాలను జిల్లా యంత్రాంగం గుర్తించి ముంపు బాధితుల కోసం దాదాపు 150 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. 32 బోట్లు, ప్రత్యేక కంట్రోల్ రూమ్లతో పాటు రెస్క్యూ, సహాయక బృందాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. అత్యవసర సేవల్లో ఎలాంటి లోటుపాట్లు రాకూడదని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో చింతూరు డివిజన్ లో ఫ్లడ్ వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి నిన్నటి నుంచి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉన్నాము. అండ్ 24/7 మనకు చింతూరులో కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే తహసీల్దార్ ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్క అధికారికి కూడా చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారికి ఆల్రెడీ ఇంతకు ముందే మనం ఒక 2 times ఫ్లడ్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకుని ప్రతి గ్రామాల్లో కూడా గ్రామాల్లో కూడా ఫ్లడ్ మీటింగ్స్ పెట్టుకుని వాళ్ళు ఏ రిలీఫ్ క్యాంప్ కి వెళ్ళాలి, ఏమేమి కట్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి, ఏ ఫీట్ ఆఫ్ వాటర్ వల్ల, అంటే భద్రాచలం 40 అడుగులు ఉంటే మనకి ఏం విలేజెస్ కట్ ఆఫ్ అవుతాయి, 43 ఉంటే ఏం కట్ ఆఫ్ అవుతాయి అని ప్రతి అడుగుకి కూడా మనం ఏం రోడ్లు కట్ ఆఫ్ అవుతాయి, అలాగే ఏ హ్యాబిటేషన్స్ ని మనకి కట్ ఆఫ్ అవుతాయి అనేది క్లియర్ కట్ గా మనం ప్లాన్ చేసుకుని ముందస్తుగా డిప్లాయ్ చేయడం కూడా జరిగింది. మేము ఎంటైర్ జిల్లాలో మనకి 189 హ్యాబిటేషన్స్ ని మనం ఐడెంటిఫై చేసాము. అంటే సుమారుగా 34,000 కుటుంబాలు మనకి మాక్సిమం ఫ్లడ్ లెవెల్ 2022లో ఒకవేళ ఫ్లడ్ వచ్చినటువంటి మళ్ళీ ఫ్లడ్ పరిస్థితులు ఒకవేళ ఎదురైతే అంత ప్రకృతిలో మనకి ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఆబ్వియస్ గా మనకి ఉన్నటువంటి ఫస్ట్ లెవెల్ కి కొన్ని, సెకండ్ లెవెల్ కి కొన్ని 60 అడుగుల వరకు వస్తాయి, కొన్ని 65 అడుగులకు వస్తాయి, కొన్ని నేను ప్రతిదీ మ్యాప్ చేసుకుని ఉన్నా.